BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు క్లోజ్ చేశారో నేనే ఆలోచిస్తున్నా, క్వశ్చన్ వేసుకోవచ్చు మనిషి. ఇటువంటి మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసున్న వ్యక్తి. ఇటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూశాను, ఖచ్చితంగా వచ్చి రేపు లంచ్ చూడాలా, వీళ్ళు రాత్రి భోజనం ఏం పెడుతున్నారో కూడా చూడాలా. ఈరోజు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం 5 స్టార్ హోటల్కి పోతే కనీసం ఇది నా లెక్క ప్రకారం 150 రూపాయలు ఉంది. ఇక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారు. 5 రూపాయలు అది మనం ఊహించుకోలేము. అసలు ఇటువంటి ఐడియా రావడం చాలా గొప్ప విషయం. మన చంద్రబాబు నాయుడిని, మనందరం కూడా ముఖ్యమంత్రిని 10 సార్లు కాదు 1000 సార్లు అనుకోవాలి ప్లేట్ తీసుకున్న కాడి నుంచి. అది ఇటువంటి భోజనం మనకి 5 రూపాయలకి. నన్ను ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్కి నారాయణ గారు ఫోన్ చేసి, సార్ మీరు ఎంపీ కదా, ఒక క్యాంటీన్ అని మీరు పోయి ఓపెన్ చేయండి అన్నారు. చాలా సంతోషం ఇక్కడికి రావడం. ఈరోజు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు ఆశయాలు అని అంటారు. అతనికి ఇటువంటివన్నీ పేదలకి కడుపు నిండాలా, పేదలకి మనం చేయగలిగిన చేయాలా. ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేసిన ఎన్టీ రామారావు. అది కూడా ఆయన ఉద్దేశం ఏంటి, పేదలకి మనం పొట్ట నిండాలా అంటే ఎంత తక్కువతో మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండి తినగలుగుతారు అనేది అతని భావన. ఈరోజు అదే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నాడు. చాలా సంతోషం. పేద ప్రజలకి, కూలీ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇది 5 రూపాయలకి ఉన్న క్యాంటీన్లో ఇస్కాన్ సంస్థ చాలా గొప్ప సంస్థ. ఇక్కడే కాదు, ప్రపంచంలో, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఇస్కాన్ అంటేనే అది ఒక ఉన్న సంస్థ. వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఫుడ్ ఇస్తారు కూడా. సో వాళ్ళకి ఇవ్వడం ఇంకా సంతోషం. ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో లాభం అనేది లేకుండా ఇస్కాన్ లాభం అటువంటివి కూడా చూడదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేయాలనేదే వాళ్ళ భావన. సో ఇస్కాన్కి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా సంతోషం. నేను ఇక్కడ వచ్చి ఇంతమంది దగ్గర నేను ఓపెన్ చేయడం, ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు నేను కూడా ఒక ప్లేట్ పెట్టుకొని టిఫిన్ చేసుకోవాలని